హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి చాలా సింపుల్‌గా పిల్లలకి ఒక పక్కన క్యారియర్స్ రెడీ చేస్తూ, వాళ్ళకి చాలా సింపుల్‌గా మనం స్నాక్స్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను ఒక చాలా హెల్తీ స్నాక్ ఒకటి చూపిస్తానండి. అలాగే మనకి పిల్లలు ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తినాలన్నా, ఏం తినాలన్నా, తాగాలన్నా అసలు వాళ్ళ ఎనకాల మనం ఎంత పరిగెత్తుకు వెళ్ళినా సరే, వాళ్ళ పనేదో వాళ్ళదే గానీ మనల్ని పట్టించుకున్నదే లేదు. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ, మనం మళ్ళీ తృప్తిగా ఇక్కడ కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ తినలేమనమాట. పిల్లలు తినలేదు, తాగలేదు అని. అలా కాకుండా చాలా సింపుల్‌గా వాళ్ళు కొంచెం తిన్నా సరే ఈవినింగ్ వరకు పర్వాలేదనిపించేలాగా ఒక చిన్న బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్ కూడా చూపిస్తాను. దానికంటే ముందు మనకి చాలామంది ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండీ! మనం ఎవరైతే హౌస్ వైఫ్స్ కింద ఉంటామో వాళ్ళకి ఏమనిపిస్తదంటే ప్రొద్దుటే లేసి క్యారేజ్ వండి తర్వాత మళ్ళా మిగతా వాళ్ళకి వండి తర్వాత ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ పిల్లలొచ్చేసరికి ఇలా ఉండే కొలది ఏమైపోతదంటే ఏదో ఒకానొక టైంలో ఇంకింతేనా వండడం, పెట్టడం, సర్దుకోవడం, ఉతుక్కోవడం, పెట్టుకోవడం, మళ్ళీ పిల్లలు రావడం ఇంతేనా అనిపిస్తూ ఉంటది. అలాంటి ఒక ఏంటంటే మన మీద మనకి బోర్‌గా అనిపించకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు మనకి టైం ఉన్నప్పుడు కనీసం వారంలో టైం ఉంటే ఒక 2 రోజులు, 3 రోజులు అస్సల టైం లేకపోతే ఒక్కరోజైనా ఇలా మనం ఏదైనా తినేది గానీ, తాగేది గానీ లేకపోతే ఏదైనా ఒక ఇష్టంగా చేసుకునే పని ఏదైనా సరే నచ్చిన ప్లేస్‌లో ఉండి చేసుకునేలాగైతే మనం ఆహ్, ట్రై చేయాలండి. ఎందుకంటే నేనేంటంటే మామూలుగా మనం తినాలి అంటే నార్మల్‌గా కట్ చేసుకొని తినేస్తా ఉంటాము. ఇలాగా చక్కగా డెకర్ చేసినవి మనమెప్పుడు తినమనమాట. పెడితే హస్బెండ్‌కి పెడతాం. లేదంటే ఎవరైనా వస్తున్నారు అంటే మాత్రం చాలా హడావిడి చేస్తాం. చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తాం. మళ్ళీ వాళ్ళెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా అన్నీ సర్దుకుంటాం తప్ప మన కోసం మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోం కదా! అలా కాకుండా ఇలా ఎప్పుడైనా మన కోసం చక్కగా ఏం అక్కర్లేదండి. మనం తినేటటువంటిది ఏదైనా సరే చక్కగా నీట్‌గా డెకర్ చేసుకున్నది గానీ, లేకపోతే చక్కగా రిలేటివ్స్ వచ్చినా, ఎవరైనా వస్తే మనం పెడతాం కదండీ! డిన్నర్ సెట్స్‌లోని అలాంటిటిల్లో పెడతా ఉంటాం గదా! అలాంటిటిల్లో అప్పుడప్పుడు మనం కూడా ట్రై చేస్తూ ఉండి, మన కోసం మనం అరేంజ్ చేసుకొని, మనం తినేదాన్ని మనం ఎంజాయ్ చేస్తూ, మనకు నచ్చిన పని చేస్తూ ఉన్నామంటే, ఖచ్చితంగా రిఫ్రెష్‌మెంట్ అనేది మనకి ఎక్కడో ఎళ్ళక్కర్లేదండి. ఇంట్లోనే చాలా రిఫ్రెష్ అవ్వచ్చు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. నేనైతే అలాగే ట్రై చేస్తాను. అందుకే నాకు ఇంట్లో ఒక సంవత్సరం అంతా ఇంట్లో ఉన్నా సరే పెద్దగా బోర్ ఫీల్ అవ్వననమాట. సో, అది విషయం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదేంటంటే మా అమ్మ పంపించింది. చింత చిగురు, మెత్తల్లో అలాగే సాంబారు. సో, ఆ విషయం పక్కన పెడితే మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! చాలా సింపుల్‌గా చేసుకునే స్వీట్ అని. ఇది నేను రెసిపీలాగా చూపించట్లేదు కాబట్టి పెద్ద ప్రొఫెషనల్‌గా కాకుండా జస్ట్ పిల్లలకి ఓ పక్కన లంచ్ బాక్స్ రెడీ చేస్తూ, ఓ పక్కన నేను ఈ స్వీట్ అనేది రెడీ చేశానండి స్నాక్స్ కోసం. ఏం లేదు మీరు ఒక 6 అవర్స్ గానీ, ఒక 8 అవర్స్ గానీ, ఎన్ని అవర్స్ అయినా సరే కొంచెం నానబెట్టుకున్నటువంటి ఈ రాగులుంటాయి కదండీ! రాగులు నానబెట్టుకుని, ఒక చిన్న గ్లాస్‌లో వాటర్ పోసుకొని థిక్‌గా ఇలాగా మిల్క్‌లా తీసుకోవాలి. చాలామంది రెసిపీ చెప్పినప్పుడు ఏంటంటే మనకి క్లాత్‌లో వేసుకొని మిల్క్ అనేది తీసుకోమంటారు. క్లాతు ఇవన్నీ అంటే చాలా పెద్ద పనండి. తలకాయ నొప్పి ఇదంతాను. అలా కాకుండా ఇలాగా చిన్న చిన్న చిల్లులున్నటువంటి అలాంటి జల్లెల టైప్‌లో ఉంటాయి కదా! దాంట్లో వేసుకొని ఈ విధంగా మీరు పాలు తీసుకోండి. దానికి దీనికి తేడా ఏంటంటే కొంచెం ఈ ఈ ఈ రాగికి సంబంధించినటువంటి కొంచెం పొట్టు లాంటిది దిగుద్ది. దానివల్ల ఎలాంటి నష్టము లేదు. మనం తినేటప్పుడు కూడా దానివల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదండి. అలా తీసుకున్న పాలను పక్కన పెట్టేసుకొని, మనం ఎన్ని పాలైతే తీసుకున్నామో దానికి సరిపడగా బెల్లం అనేది వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ రెసిపీ యాక్చువల్‌గా ఏంటంటే బెల్లం కరిగిపోయిన వెంటనే కూడా ఆ పాలు వేసేసుకోవచ్చండి. అలా వేసుకుంటే అది అంత టేస్టు ఉండదు. ప్లస్ ఏంటంటే అంత నిలవ కూడా ఉండదండి. అలా కాకుండా ఇదిగోండి ఈ విధంగా కొంచెం పాకం వచ్చిన తర్వాత, ఈ పాకం వచ్చేటప్పటికి మొత్తం బెల్లం అంతా కూడా కరిగిపోయి ఉండాలనమాట. కరిగిపోయి అలా కొంచెం పాకం వచ్చినప్పుడు గనక ఈ పాలు వేసుకున్నారనుకోండి, ఇది మనకి ఎలా అనిపిస్తదంటే తినేటప్పుడు కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుంటే జెల్లీలాగా ఎలా వస్తదో ఆ టైపు వస్తదండి. నార్మల్‌గా మనం బెల్లం కరిగిన వెంటనే వేసేస్తే ఏంటంటే, అలా జెల్లీలాగా కాకుండా జస్ట్ మనకి స్వీట్‌లాగా మెత్తగా అనిపిస్తదనమాట. ఏ రెసిపీకైనా సరే అవే ఇంగ్రీడియెంట్స్ అండి. కాకపోతే ఓకేగా ఉండడానికి, చాలా బావుంది అనడానికి, సూపర్‌గా ఉందనడానికి, అద్భుతంగా ఉందనడానికి కూడా చిన్న చిన్న టిప్స్ అనమాట. మనం చేసే రెసిపీ ఎప్పుడూ కూడా చిన్న చిన్న టిప్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో, అదండి. మీరలా గనక పాకం వచ్చేదాకా గనక ఉంచుకొని వేసుకుంటే ఒక 2, 3 డేస్ వరకు కూడా చాలా టేస్టీగా ఉంటది. నిలవ కూడా ఉంటది. టేస్ట్ కూడా బావుంటదనమాట.
ఇలా వేసిన వెంటనే మనం తిప్పుతూనే ఉండాలండి. సేమ్ మనకి కార్న్‌ఫ్లోర్ ఎలా అయితే ఉండలు కడతదో సేమ్ అలానే కడతది. అస్సలు ఆపకూడదు. తిప్పుతూనే ఉండాలి. కలుపుతూనే ఉండాలనమాట. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఈ మొత్తం ఈ వాటర్ ఈ పాలైతే అంతా కూడా థిక్ పేస్ట్ లాగా అయితే మనకి అయిపోతుందండి. ఇదిగోండి ఇలా అయిన తర్వాత ఒక కొంచెం నెయ్యి అనేది ఎక్కువే పడుతుందండి. మనం పిల్లల కోసం రెడీ చేస్తున్నాం కాబట్టి నెయ్యి ఎంత వేసినా పర్వాలేదు. టేస్టీగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా! సో, ఇందులో కొంచెం కొంచెంగా ఒక్కసారే వేయకుండా కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ చక్కగా తిప్పుకోవాలండి. ఇలా నెయ్యి అంతా వేసి ఆ నెయ్యి అంతా కూడా దీనికి పట్టేలాగా తిప్పుకోవాలి. మీకు కొంచెం జెల్లీలాగా కొంచెం తింటుంటే స్టిక్కీగా వస్తది చూసారా? అలాగా కావాలి అనుకుంటే మరీ దగ్గరికొచ్చే వరకు తిప్పుతూనే ఉండాలండి. కొంచెం చెయ్యి కూడా నొచ్చుతది. అలా కాదు నార్మల్‌గా మనకి జస్ట్ హల్వాలా ఉంటే సరిపోతుంది అంటే ఈ కన్సిస్టెన్సీలో దింపేసుకోవచ్చు. ఏదైనా కూడా మీ ఇష్టమండి. ఎలా దింపేసుకున్నా కూడా పర్వాలేదు. కొంచెం ఇంకా థిక్‌గా వచ్చేదాకా ఉంటే గనక అది జెల్లీ స్ట్రక్చర్ వచ్చి చాలా బావుంటదనమాట. మా పిల్లలు ఎక్కువగా అలా ఇష్టంగా తింటారండి. అందుకని నేను అంతవరకు ఉంచాను. జస్ట్ ఏదైనా చిన్న ప్లేట్‌కి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని మీకు ఎంత థిక్‌గా కావాలో అంత థిక్‌గా అలా పెట్టుకొని చక్కగా ఆరబెట్టేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకున్నారనుకోండి టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఇందులో మనం అన్నీ హెల్తీగా ఉన్న ఇంగ్రీడియెంట్సే వాడాం కాబట్టి, హెల్త్ పరంగా కూడా పిల్లలు ఎంత తిన్నా మనం భయపడక్కర్లేదండి. ఆల్మోస్ట్ మనం పెద్ద కష్టపడక్కర్లేదు కూడా. నేను ఒక పక్కన రైస్ పెట్టి ఆ పక్కన కర్రీకి రెడీ చేసుకునే లోపల ఈ స్వీట్ అనేది రెడీ చేసేసుకున్నాను. ఇది 2 డేస్ ఉంటదండి. చక్కగా ఇదిగోండి ఇలా పీసెస్ కింద కట్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బావుంటది. దీని టేస్ట్ ఇంకా సూపర్‌గా రావాలి అంటే గనక వాడే బెల్లం కూడా వైట్‌గా ఉన్న బెల్లం కాకుండా కొంచెం కలర్‌గా ఉంటది చూసారా? ఆ బెల్లం యూజ్ చేస్తే అసలు మీకు వైట్‌గా ఉన్న బెల్లంకి, కొంచెం కలర్‌గా ఉన్న బెల్లంకి రెండిట్లికి కూడా రెసిపీ అనేది టేస్ట్‌లో చాలా తేడా వస్తదండి. బూర్లు గానీ, ఈ టైప్ గానీ కొంచెం రెడ్‌గా ఉన్న బెల్లం వాడితేనే మనకి టేస్ట్ వైజ్ చాలా బావుంటది. మీరు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏం కావాలన్నా వేసుకోవచ్చు. నాకు ఇలా సరిపోతుందండి పిల్లలకి. అందుకని నేను అంత సింపుల్‌గా అయితే చేసేసాను. సో, అంత సింపుల్‌గా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఎక్సలెంట్ ఉంటది. ఇంకొకటేంటంటే పిల్లలకి పొద్దుటే హెల్తీగా ఒక జ్యూస్ చేయాలి అంటే గనక చాలా హ్మ్, చాలా ఎక్కువగా ఇందులో ఒక యాపిల్ అని, ఒక బనానా అని, కొన్ని దానిమ్మ గింజలని ఇలా ప్రాసెస్‌గా చెప్తూ ఉంటారు జ్యూస్ అనేది. లేతే కీరా అని ఇన్ని చెయ్యాలంటే పిల్లలకి ప్రొద్దుట అవ్వదండి. అంత కాకుండా జస్ట్ ఇద్దరు పిల్లలకైతే ఒక ఫుల్ క్యారెట్, ఒక్కళ్ళకైతే హాఫ్ క్యారెట్, ఒక చిన్న పీసు బీట్రూట్ సరిపోతుంది. నాకు ఇద్దరు పిల్లలకే కాబట్టి ఒక ఫుల్ క్యారెట్, ఒక పెద్దదైతే హాఫ్ బీట్రూట్ వేస్తాను. జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేస్తానండి అంతే. నీట్‌గా మిక్సీ చేసేసుకొని ఈ విధంగా మనం జార్‌లో వేసుకొని జ్యూస్ అనేది తీసేసుకున్నామనుకోండి చాలా ఈజీ అండి. ఒక 2 మినిట్స్‌లో మనకి ఇది మనం కర్రీకి వెజిటబుల్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే వీటిని కూడా ఫిల్ అప్ చేసి పెట్టేసుకున్నామనుకోండి ఈజీగా అయిపోతుందనమాట. ఇంకా పిల్లలకి నాకు తెలిసి అంత నేచురల్‌గానే అలవాటు చేసుకోవాలండి. ఇంకా తాగరు ఒకవేళ మిల్క్ ఇవ్వాలి అంటే అందులో గ్లాస్ మిల్క్ వేసుకోవచ్చు. అంతే తప్ప ఉన్నయన్నీ వేసుకోవచ్చండి. వేసుకోకూడదని కాదు. సింపుల్‌గా అయిపోతది. కొంచెం హెల్తీగా ఉంటారు అనేసి. ఇక్కడొచ్చేసరికి పిల్లలకి కొంచెం హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అంటే స్పీడ్‌గా అయిపోవాలి అంటే గనక ఇది ఒక 2 స్పూన్ల గోధుమ పిండి, 2 స్పూన్ల బెల్లం పౌడరునండి. అందులో ఒక చిన్న గ్లాసు పాలు వేసి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా వేసుకున్నాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి నెయ్యండి. చూసారా? ఈ డబ్బా అయిపోయింది కదా! ఇప్పుడు ఇంకొక డబ్బా తీస్తాను. ఇది అయిపోయేటప్పటికి ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇది వెన్నంతా కాసి మళ్ళా ఆ డబ్బా అనేది రెడీ చేసుకుంటాను. మనం జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉంటాం కాబట్టి మీరు ఎంత తక్కువ పాలు కొనుక్కున్నా సరే నెయ్యి అనేది సింపుల్ వేలో తీసుకోవచ్చండి. మనం ఏదైనా సరే ఏ పనైనా సరే ఎంత సింపుల్‌గా నేర్చుకుంటామో మనకి పని అనేది అంత ఈజీ అయిపోతుంది. సో, మనకన్నీ ఇంట్లో చేసుకున్నట్టుగా అనిపిస్తది. నేను నెయ్యి ఎలా చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో, ప్రస్తుతానికి ఆ డబ్బా అయిపోయింది కదా అని తీసుకొచ్చి చూపిస్తున్నాననమాట. చాలా సింపుల్‌గా తీసుకోవచ్చండి. అలాగా మనం కొంచెం కొంచెంగా ఒబ్బిడి చేసుకుంటే చాలా నెయ్యొస్తది. మనం ఈ విధంగా నేను నెయ్యి అనేది ఇప్పుడు చూపిచ్చాను కదండీ! ఇందులో కొంచెం నెయ్యి అనేది కరగబెట్టుకొని, ఇందులో కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకోవచ్చు. నేను నెయ్యి ఎక్కువ వాడతానండి పిల్లల కోసం. సో, అందులో కొంచెం నెయ్య, అలాగే ఒక 2 ఎగ్స్ వేసుకొని, మనం దోస బ్యాటర్ ఉంటది చూసారా? అంత పలచగా కాకుండా కొంచెం కొంచెం మరీ థిక్‌గా కాదు, అలానే మరీ పలచగా కాకుండా మనం చేసుకోవాలండి.
అలా రెడీ చేసుకుని గనక మనం ప్యాన్ కేక్స్‌లా వేసుకుంటే చాలా వస్తది. ఈరోజు మార్నింగ్ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ కింద శనగలు నానబెట్టానండి. శనగలు నానబెట్టి ఉడకబెట్టేసాను. జస్ట్ ఇందులో చిన్న ఉప్పు, కొంచెం ఒక్క రవ్వంత కారం, ఒక నిమ్మ చెక్క వేసి పెట్టేస్తే స్నాక్ ఐటెమ్ అనేది తినేస్తారు. చాలా హెల్తీ అండి పిల్లలకి. శనగలనేది చాలా మంచిది. వాళ్ళకి మనకి ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ లేకుండా ఉంటారనమాట. ఈరోజు బంగాళదుంప అలాగే చిలకడ దుంప మిక్స్ చేసి కర్రీ కావాలని అడిగారు. సో, అందుకని వాళ్ళ కోసం కాబట్టి పెద్దగా స్పైసెస్ ఏమి వేయకుండా అయితే రెడీ చేశానండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెయ్యి ఎలా చేసుకోవాలనేది. ఇదిగోండి పాల మీద మీగడ చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. ఇలా రావడానికి ఏంటంటే పచ్చిపాలు మనం కాసినవి నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మార్నింగ్ చాలా చక్కగా వస్తాయండి. సో, ఇదిగోండి ఇలా ప్యాన్ కేక్స్‌లా అయితే వస్తాయి. ఇది సైజు మన ఇష్టం అండి. చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. మీకు గుంత పొంగనాలు దాంట్లో వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా గానీ చాలా హెల్తీ. చాలా సింపుల్ అండి. నేను పిల్లలకి రెడీ చేసినప్పుడే ఈ వీడియో తీశాననమాట. అందుకని అందులో ఎగ్ కలపడం, నెయ్యి కలపడం చూపించడానికి అవ్వలేదు. సో, ఒకసారి మీరు ట్రై చేయండి. ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇది. మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. థాంక్ యూ.